ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ఇటీవల టూరిస్టు కేంద్రంగా తయారవుతోంది. కొండపల్లి దాటాక కొండలు పచ్చదనం నడుమ మూలపాడు ఆకర్షణీయంగా తయారైంది. రిపోర్ట్. మూలపాడు గ్రామం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు సమీపంలో ఉంది. ఇది ఇబ్రహీంపట్నం ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. గ్రామం గుండా NH65 ప్రస్తుత మార్గంలో హైదరాబాద్ విజయవాడ రహదారి అనుసంధానం ఉండటం వల్ల రవాణా పరంగా ప్రాధాన్యం ఉంది. మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో బటర్ఫ్లై పార్క్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతి, అటవీ జీవ వైవిధ్యం, సీతాకోక చిలుకలను ప్రజలకు పరిచయం చేయడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. 2026లో జిల్లా అధికారులు కూడా ఈ పార్కును సందర్శించి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై పరిశీలన చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు ప్రసిద్ధి మూలపాడులోని ACA, KDCA క్రికెట్ గ్రౌండ్ చాలా ముఖ్యమైన క్రీడా కేంద్రం. ఇది 2016లో ప్రారంభమైంది. 2016 నవంబర్లో ఇక్కడ భారత్ మహిళల జట్టు, వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య అంతర్జాతీయ వన్డే, T20 మ్యాచ్లు జరిగాయి. దీంతో మూలపాడు పేరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాప్లోకి వచ్చింది. 2026లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మూలపాడు క్రికెట్ స్టేడియాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయాలనే ప్రణాళికను ప్రకటించింది. ఇది భవిష్యత్తులో యువ క్రికెటర్లకు శిక్షణా కేంద్రంగా మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. మూలపాడు ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్, చెరువులు, నీటి కాలువలు తదితర ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం కలిగినవి. జిల్లా యంత్రాంగం ఇక్కడ చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత వంటి పనులను కూడా చేపడుతోంది. క్రికెట్ ప్లస్ అడవి ప్లస్ సీతాకోక చిలుకల పార్క్ ప్లస్ విజయవాడకు సమీపం. ఈ 4 కారణాల వల్ల మూలపాడు ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. భయపడ్డాడు.